దళపతి విజయ్ ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఆయన గవర్నర్ను కలవనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ అక్కడే ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే సమయంలో ఆయన నాయకత్వంలోని టీవీకే పార్టీ శాసనసభ పక్ష నేతగా విజయ్ను ఎన్నుకున్నట్లుగా సమాచారం. 108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ మార్క్ అయిన 118కి ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్న పరిస్థితి రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. బల నిరూపణ తర్వాతే మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. కాంగ్రెస్ మద్దతు విషయంపై హైకమాండ్ నిర్ణయం కోసం ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండగా కమ్యూనిస్టులు మరియు ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే డిఎంకే, అన్నాడీఎంకే నుంచి మద్దతు తీసుకోబోమని టీవీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామాలు నిజమైతే రాష్ట్రంలో అధికార సమీకరణాలు పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ గెలిచినటువంటి టీవీకే పార్టీకి సంబంధించి ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఆయన గవర్నర్ను కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే విషయంపై మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, తమిళనాట రాజకీయాలు ప్రస్తుతానికి చాలా హాట్ కోర్స్ ఎప్పుడు అంతే అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. ఆ తర్వాతే బల నిరూపణ అంటున్నారు. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు వీళ్లతో జత కట్టేలా ఉన్నారు? రమణ, టీవీకేతో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ జత కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఐయుఎం కూడా జత కట్టే అవకాశం అయితే ఉంది. వారి మద్దతు ఇప్పటికే కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఇక విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా సర్వత్రా ఆసక్తి అందరికి కూడా దేశం మొత్తం కూడా తమిళనాడు వైపే చూస్తూ ఉంది, వెస్ట్ బెంగాల్ వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో తమిళ ఫ్యాన్స్ అందరు, విజయ్కు ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం ఈరోజు ఉదయం అనుకున్నాం అంత టైం పడుతుందేమని, కానీ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీ దాదాపుగా ఖరారైంది. ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆయన గవర్నర్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆయన గవర్నర్ని కలిసే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే తమిళనాడులో ఉన్న నేపథ్యంలో సో ఇక ఆయన రేపు గవర్నర్ని కలవనున్నారు. సో ఆయన కలిసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దానికి సంబంధించి మరి రాజ్భవన్, లోక్ భవన్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే బయట ఎక్కడైనా ఒక ప్లేస్ని విజయ్ ఎంచుకుంటారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రిగా మాత్రమే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఉంది. ఆయనతో పాటు మంత్రులు చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ప్రస్తుతం అది ఆగిపోతుంది. మంత్రులు ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయడం లేదు. విజయ్ మాత్రమే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ కి దాదాపుగా అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు రావాల్సి ఉండగా ఆయనకు వచ్చినటువంటి సీట్లు 108 కాబట్టి సో మరో 10 సీట్లు అవసరం ఉన్న నేపథ్యంలో మొదటిగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ తర్వాత నిరూపించుకుంటానని చెప్పేసి కూడా గవర్నర్కు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నర్ దానికి ఒకవేళ ఆమోదం తెలిపితే వెంటనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆయన ముఖ్యమంత్రిగా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో ఆయన తర్వాత బల నిరూపించుకున్న తర్వాత సో అప్పుడు ఇక క్యాబినెట్లో మంత్రులు ఎవరెవరు ఉండాలి ఏంటనే దానిపైన కూడా అప్పుడు ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అది కూడా కొంత గడువు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం అయితే తమిళనాడులో విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న దానికి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. 7వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఇప్పటికే ఆయన ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి కాబట్టి, ఎందుకంటే 108 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి సో 118 సీట్లు దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి ఉండాలి కాబట్టి సో తక్కువగా 10 సీట్లు ఉన్నాయి కాబట్టి మరో 10 సీట్లు కంపల్సరీ అవసరం కాబట్టి సో ఆయన ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీలు మద్దతు కూడగట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని పార్టీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో విజయ్ మాట్లాడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో దాదాపు గంట పాటు ఆయన మాట్లాడినట్టు కూడా అంటున్నారు. సో రాహుల్ గాంధీ విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే థ్యాంక్స్ అంటూ కూడా విజయ్
రాహుల్ గాంధీకి ఆయన ట్వీట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతు టీవీకేకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ, చూడాలి మరి ఇక మిగిలిన పార్టీలు కూడా కొందరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా IUML పార్టీ, సో ఇది కూడా అక్కడ కొన్ని స్థానాలు గెలిచింది కాబట్టి సో ఆ పార్టీ మద్దతు కూడా కూడగట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ద్రావిడ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా విజయ్ చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా చెప్పుకొని వచ్చారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ద్రావిడ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో ఇక ఆయన చేసేది ఏం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లేదంటే IUML పార్టీ అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. కాబట్టి ఆయన 7వ తారీఖు ముఖ్యమంత్రిగా స్వీకారం చేస్తారు. మొదటిగా చేసిన తర్వాత సో 118 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. కాబట్టి సో ఆయన అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్పటికల్లా ఆయన ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతుతోటి సో ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే తమిళనాడులో ఉన్నారు. కాబట్టి సో ఇతర పార్టీల మద్దతుతోటి మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా 118 మంది మద్దతు కూడగట్టుకున్న తర్వాత మరోసారి గవర్నర్ని కలిసిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించి అన్ని కూడా ఆయన సమకూర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా అందరూ భావించారు దాదాపు సమయం పడుతుంది, 10 రోజులు అవుతుందా, 15 రోజులు అవుతుందా, క్యాంపు రాజకీయాలకు తెరలేపారు అని చెప్పేసి. కానీ క్యాంపు రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరలేపడానికి వీలు లేదని చెప్పేసి కూడా టీవీకే పార్టీ చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్న మాట వాస్తవమే, కానీ సో మేము అది అక్కడికి పోయేందుకు మాత్రమే తప్ప క్యాంపు రాజకీయాలకు కాదు అని చెప్పేసి కూడా టీవీకే ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆయన ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో రేపు ఆయన తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ని ఆయన రేపు కలవనున్నారు. కలిసిన తర్వాత సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ఎన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు.